నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పాదయాత్ర రాజకీయాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఆ పాదయాత్ర రాజకీయాలు ఫ్యాన్ పార్టీ ద్వారా త్వరలోనే దానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, అలాగే కొంత మనం ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, ఇంకా ముందుకు వెళ్తే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, అందరూ కూడా పాదయాత్ర చేసిన వారే. అంటే ప్రజలతో మమేకం కావటం, ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూడటం, ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒక స్టంట్, ఒక నాటకమే అనుకోండి, ఒక సినిమా అనుకోండి. నిజంగా మరి ఎన్నికలకు ముందు చేసేటువంటి వాగ్దానాలు కానీ, కాళ్ళకు బొబ్బలు వచ్చేలాగా పాదయాత్రలు చేసేటువంటి ఈ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి లైఫ్ స్టైల్ కానీ, వారి విధానం కానీ ఏ విధంగా ఉంటుందో మనం దాని గురించి పెద్దగా చెప్పుకోకర్లా. ఎన్నికల ముందు వరకే ప్రజల సమస్యలు, తర్వాత మీరెవరో నేనెవరో అన్న చందంగా ఉంటుంది వారి వ్యవహార శైలి. సో ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్రకు సన్నద్ధం కాబోతున్నారట. దాదాపుగా 2026 నవంబర్ నుంచే ప్లానింగ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ముందుగా అయితే ఫస్ట్ ఈ ఇయర్లోనే, అంటే 2025లో అక్టోబర్లో, నవంబర్ ఈ 2 మాసాల్లో కాస్త మనం కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని పాదయాత్ర చేద్దాం, ప్రజలతో మమేకం కావాలి అనుకున్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే సాధ్యపడలేదు. అది వస్తున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఇలాంటి సందర్భంలో ఆయన దీన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారట. దాదాపుగా 2026లో ఇది ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి తాజాగా పేరుని నాని కూడా అన్నారు, 2027 అన్నారు ఆయన. అయితే 2026 అక్టోబర్ నుంచి దాదాపు ఉండొచ్చు అనేది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట ఒకటి, అదేంటంటే పాదయాత్రతో వైఎస్ఆర్సీపీ దశ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, అంటే ఆయన అదృష్టం పాదయాత్రతో పరీక్షించుకోబోతున్నారా అనే చర్చ పార్టీలో జరుగుతుంది. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈసారి జగన్ ఎన్ని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా అది అంతా ఉపయోగపడదు అనేది వారు చెప్తుంది. చర్చ జరుగుతుంది దీని మీద. ఎందుకంటే దానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఉన్నటువంటి సందర్భంలో పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ, చేసినటువంటి వాగ్దానాలు కానీ దాదాపుగా కొన్నింటిని మాత్రమే ఆయన అమలు చేశారు, నెరవేర్చుకున్నారు. మిగిలిన కొన్ని అలాగే ఉండిపోయినాయి ఇప్పటి వరకు. దానికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. కూటమి కూడా అలాగే చేస్తుంది అనుకోండి. అయితే దీనికి సంబంధించి పార్టీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, ఎవరిపై ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది తెలియకుండా ఉంది. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బయటికి రావడమే కాదు, కీలకమైనటువంటి వ్యక్తులు జైలుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రజలు ఫ్యాన్ పార్టీని ఆదరిస్తారా? ఆదరిస్తే అది ఏ స్థాయిలో ఉంటుంది? మళ్ళీ అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా? అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటానికి నడిపించే నాయకుడేడి? బలమైన క్యాడర్ ఎక్కడా? ఈ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక తప్పు చేశారో, ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి కోటరీ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోయారు. అదొక బిగ్ మైనస్. ఇప్పుడు కూడా అదే వినిపిస్తుంది. సొంత పార్టీలోనే ఆ చర్చ జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, అయోధ్య రామకృష్ణారెడ్డి, ఇలా చాలామంది ఉన్నారు. వీరంతా సరే
ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి కోటరీగా ఉన్నా సరే మిగిలిన క్యాడర్ ఏమైంది? కనీసం క్యాడర్కు విలువ లేదు. ఒక ప్రోటోకాల్ అనేది పార్టీలో లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరించడం, ఒక వ్యవస్థ కానీ ఒక ఏదైనా సరే ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే అది విచ్ఛిన్నమైపోతుంది. అది రాజకీయ రంగమైనా, సినీ రంగమైనా, సాధారణమైనటువంటి రంగమైనా. మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్ళటం అంటే పబ్లిక్ మీటింగ్ ద్వారానో పాదయాత్ర ద్వారానో కాదు, ప్రజల సమస్యలను గుర్తించాలి కదా, ప్రజల బాగోగుల వారి యొక్క పరిస్థితిని, స్థితిగతుల్ని అంచనా వేసి ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా పోరాటం చేయాలి కదా. అది ఎక్కడ కనిపిస్తుంది అనేది పెద్ద చర్చ. ఎందుకు ఈ అనుమానం మీకు రావచ్చు, ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు అని. అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ప్రజల తరపున పోరాటం చేస్తా, అసెంబ్లీకి వస్తా, మీ అందరినీ నిలదీస్తా అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు? అధికారంలో ఉన్నటువంటి కూటమిని నిలదీయడానికి ప్రతిపక్ష హోదా అవసరమా? ప్రతిపక్ష హోదా ఎవరన్నా కొనిస్తే తెచ్చేదా, తీసుకునేదా? కాదుగా. అది రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి అంశం. ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు మొత్తం 175లో ఒక పర్సెంటేజ్ ద్వారా ఇన్ని రావాలనేది ప్రతి రాష్ట్రానికి ఇదే రకమైనటువంటి పరిస్థితి. మీకెక్కడ రాలేదు కదా. మరి 11 సీట్లకే పరిమితమయ్యారు. మరి ఇటువంటి తరుణంలో పాదయాత్ర చేసో లేకపోతే ఇంకో యాత్ర చేసో రకరకాల వ్యూహాలతో ముందుకు వెళ్ళినా మీ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ బలపడుతుందా, ప్రజల్లోకి వెళ్తుందా, ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకుంటుందా అనేది ఒక చర్చ. ఎందుకంటే జనం విసిగిపోయి ఉన్నారు. మళ్ళీ అంటే ఏ రకమైనటువంటి స్థాయిలో వైఎస్ఆర్సీపీని భుజాన వేసుకున్నారో అదే స్థాయిలో కింద పడేశారు. 151 సీట్లు, 11 సీట్లు. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ట్రిపుల్ డిజిట్ నుంచి డబల్ డిజిట్కి, అది కూడా వారికి అదృష్టమో లేకపోతే దురదృష్టమో తెలియదు కానీ 151, 11 ఒకటి కామన్గా అన్నట్లుగా వారి పరిస్థితి అయిపోయింది. అంటే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో పార్టీని లీడ్ చేయాలి, పార్టీని కాపాడుకోవాలి, క్యాడర్ని నిలబెట్టుకోవాలి, కార్యకర్తలు కానీ నాయకులు కానీ జారిపోకుండా ఉండాలంటే వారికి ఒక బలమైనటువంటి ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయాలి. అది లేదు పార్టీలో. ఇవన్నీ లేకుండా మీరు సూక్ష్మ స్థాయిలో ఆలోచించకుండా, మూలాలు వెతకకుండా ఎక్కడ లోపం జరుగుతుంది. సొంత పార్టీలు ఇంకొక చర్చ జరుగుతుంది. షుగర్ ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్కి ఒక గాయం తగిలితే ఆ గాయం అతనికి కూడా తెలియకుండా పెద్ద గాయం అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మా పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్టీ పరిస్థితి, అధినేత దెబ్బ తగిలిన చోట దాని గాయం మాన్చడానికి ప్రయత్నం చేయట్లేదు, ఇంకా ఏదేదో ఆలోచన చేస్తున్నారు. అని సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. మరి రానున్న కాలంలో ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానాన్ని ఎంత సంపాదిస్తారో తెలియదు కానీ ముందు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఆ తర్వాత పాదయాత్ర అయినా, బస్సు యాత్ర అయినా, రైలు యాత్ర అయినా, జీప్ యాత్ర అయినా, కారు యాత్ర అయినా ఏదైనా చేయొచ్చు. అది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ముందు మీరు ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. కూటమి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ వాటి మీద ఫైట్ చేయండి. ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా ఎంత నెరవేర్చాలి, ఎప్పటికీ చేస్తారు, మీరు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి, ప్రవేశపెడతామన్న పథకాల పరిస్థితి ఏంటి, చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాల సంగతి ఏంటి అని నిలదీయండి. అది చేయకుండా పాదయాత్ర మేము ప్రజల్లోకి వెళ్తాం. మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ఏది సక్సెస్ అయింది? ఫీజు 4 అన్నారు, రైతు 4 అన్నారు, రకరకాల కార్యక్రమాలతో పాపం ఏదో రోడ్డు ఎక్కి ఆందోళన చేయడానికి మీరు సమాయత్తమయ్యారు. వర్కౌట్ అయిందా? మీకే తెలియాలి, అవలా. కాబట్టి ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టండి ఫస్ట్. ఇదేదో నేను చెప్తుంది కాదు, రాజకీయ వర్గాలు మీ సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే మరి అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం.
ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.